ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో పాత సామాన్లు అంటే నాకేమైనా పనికొస్తేమో చూస్తా. ఒకసారి లాక్ ఓపెన్ చేయండి. త్వరగా ఓపెన్ చేయండి. అలాగేనమ్మా, ఇప్పుడే తీస్తాను. త్వరగా, మళ్ళీ మీకు అవతలు చాలా పనులున్నాయి కదా. ఇదిగో ఏంటి నువ్వు రోజు ఈ హత్యలు దొంగతనాలు ఉండేవేగా, ఈ ఒక్క రోజైనా నాతో ఉండవే? అమ్మా అది కాదు, ఒక్క 5 నిమిషాలుండు. ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను, ఆగలేను. కమాన్. అబ్బా ఆగమన్నానా? నేను ఆగనన్నానా? కమాన్. అమ్మా వద్దులమ్మా. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందయ్యా. కొంచెం ఉంటే మనం దొరికిపోయేవాళ్ళం. మళ్ళీ వచ్చి అడుగుద్దేమో. అప్పుడు తాళం పోయిందని చెప్దాం. ఈ లోపు దాన్ని వేసేస్తే సరి. సరే. ఇంతవరకు ఎవడు ఫోన్ చేయలేదేంటి? వీళ్ళకెప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో. చా, నేనే ఫోన్ చేస్తాను. సాక్షాత్తు సూపరింటెండెంటే ఫోన్ ఇచ్చినా మళ్ళీ ఎవరైనా చూస్తారేమోనని టెన్షన్. బాస్ ఫోన్ చేశాడు. ఏం చెప్పమంటావు? ఆ పోలీస్ది ఎంక్వైరీ మొదలు పెట్టిందని చెప్పు. కొంచెం డేంజర్లోనే ఉన్నామని చెప్పు. నాకు భయంగా ఉంది రాజేశ్వరి, నువ్వు మాట్లాడు. ఛీ! హలో డార్లింగ్, ఒంటరిగా అక్కడ నీకు నిద్రెలా పడుతుందమ్మా? ఎదవ హొయ్యల తర్వాత ముందు పని ఎంతవరకైందో చెప్పు. నువ్వు చెప్తే చేయకుండా ఉంటామా? నీకోసం నేనే పని చేయలేదమ్మా, చెప్పు. రాజీ, నాకు టెన్షన్గా ఉంది. జోకుల తర్వాత ముందు విషయం చెప్పు. ఏముంది, మన ప్లాన్ ప్రకారం మర్డర్ జరిగినట్టు బిల్డప్ ఇచ్చాం. వెరీ గుడ్, వెరీ గుడ్. నీతో ఇదే చిక్కు బంగారం. అన్నింటికీ తొందరే. రాజీ కూల్ బాస్. ఇక్కడ కిరణ్ ఎంక్వైరీ మొదలుపెట్టింది. పెట్ని శవాన్ని మాయం చేశారుగా. భద్రంగా స్టోర్ రూమ్ లోనే ఉంది. హ్యాపీగా టైంకి తింటుంది, రాత్రికి మందేసి పడుకుంటుంది. మరి ఇంకే ఎక్కడ ఆ కిరణ్ శవం ఎక్కడికెళ్ళిందని నసపెడుతుంది బావా. ఒకవేళ మనం దొరికిపోతే? నర్మాయ్, మనం చంపింది శవాన్ని మాయం చేసింది మనోన్నేగా. వాడు బతికే ఉన్నాడుగా. బతికున్నాడే శవం అని ఎందుకు అనుకుంటుంది? అది శవాన్ని చూడలేదుగా. నీ బుర్రే బుర్ర బావా, నాకింతవరకు ఈ ఆలోచనే రాలేదు. రాజేశ్వరి, ఇన్స్పెక్టర్ వస్తుంది. అయ్యగారు ఉంటానండి, ఏ లోటు రానివ్వనండి. ఫోన్ కట్ చేయయ్యా. మా పెద్దయ్య గారమ్మా, ఫంక్షన్ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయని ఫోన్ చేశారు. ఓ ఓకే. నాకు కాస్త తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ ఇస్తారా? ఇప్పుడే ఇస్తా అమ్మా. అవును, వంట ఇంకా మొదలు పెట్టలేదా? టైం 10 దాటింది కదా. ఏడమ్మా, లేస్తే నడుం నొప్పి, నడిస్తే మోకాలు నొప్పి. విశ్రాంతి తీసుకుందామంటే సంపాదనే లేదాయే. అంతా మా కర్మమ్మా. అందుకేనమ్మా కాస్త నిదానంగా చేద్దామని. సరే, మీకు పిల్లలు ఎంతమంది? అదేంటండి, పిల్లలు ఎంతమంది అని అడిగితే అలా ఆశ్చర్యపోతున్నారేంటి? కొంపదీసి మీరేమైనా యూత్ అనుకుంటున్నారా? మాకు పిల్లలు లేరమ్మా. నాకిది, దీనికి నేను.
అంతే. ఓ ఓకే సారీ. సరే సరే, మరి త్వరగా కానివ్వండి, టైం అవుతుంది కదా. అవును, మీరు ఎంతకాలంగా వంట చేస్తున్నారు? ఎంతకాలమని ఏముందమ్మా, 25 ఏళ్ల నుండి ఇదే పని మాకు. అయినా మీకెందుకు వచ్చిందమ్మా ఈ అనుమానం? ఏం లేదు, మీరిచ్చిన కాఫీలా లేదు, అందుకే అడిగాను. అయ్యో రామా, అది కాదు తల్లి. నాకు ఈ మధ్య ఈ నొప్పులకు తోడు మతిమరుపు కూడా వచ్చిందమ్మా. ఏమనుకోకు తల్లి. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో రాజేశ్వరి, దానికి మన మీద అనుమానం వచ్చేసింది. ఆ అనుమానం నిజం కాకముందే దాన్ని చంపేయి. అయినా తప్పు నీది కాదులే, మా అయ్యగారిది. అంటే ఆ, నువ్వు పొడవనంటే చెప్తా. చెప్పు. బెడ్రూమ్లో ఉండాల్సిన దాన్ని వంటగదిలో పెడితే ఇలాగే ఉంటుంది. నీ భార్యగా నటిస్తున్నాను కాబట్టి బతికిపోయావు. లేకపోతే నిజంగా భార్యనై ఉంటే చంపేసేదాన్ని. కళావతి, ఫంక్షన్కి టైం పట్టేటట్టుంది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు? పోనీ నాకు చెప్పు, పిలుచుకొస్తాను. పిల్లకాకి నీకు చెప్పినా అర్థం కాదులే. పో నాకు చెప్పు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ముసలకాకి నీకు చెప్పినా వినిపించదులే. ఛీ, దీని అమ్మ జీవితం. నీతో మాట అనిపించుకోవడానికే ఎంత దూరం వచ్చినట్టు అయింది. మనం వెళ్ళిపోదాం నాన్న. ఎలా వెళ్తామమ్మా? ఇక్కడికి హైవే దగ్గరేగా, ఈ లారీ పట్టుకొని పోదాం. నేను ఇంతవరకు లారీ ఎక్కలేదు నాన్న. అదేమన్నా ఏమానమా? ఇంతవరకు ఎక్కనేదని దిగులు పట్టడానికి. ఒక్కడుగు వేశారంటే కాళ్ళు విరుగుతాయి. అదేటే ఈ మీటింగ్ కి, అదే ఈ ఫంక్షన్ కి రావాలి వద్దు మా ఇట్టం. మధ్యలో నీ పెత్తనం ఏంటి? అయినా తొక్కలో నీకేమి ఇమేజ్ ఉందని. నటమయూరి కళావతి గారికి, 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 నటమయూరి ఎంత ఇచ్చావేంటి? బాగానే ఇచ్చి ఉంటదే. నటమయూరి కళావతి గారికి. నేను చెప్పింది యాదకుంది కదా ఉందన్నా, నేను చెప్పినట్టు యాక్టింగ్ చేసిర్రు అనుకో, ఈయన మీకు మంచి బిర్యానీ పెట్టిస్తా. మంచిదన్నా. ఆ? అట్లాగే అన్నా. నడవండి. ఆగుండ్రా బాయ్, కథలు పడుతురా ఏమన్నా సంతాప సభకు పోతున్నారు బాయ్? ఊర్లుండ్రా బాయ్. నటమయూరి కళావతి గారికి, 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 నటమయూరి కళావతి గారికి. అమ్మా, మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూస్తారా నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. అమ్మా, ఆటోగ్రాఫ్ పెట్టాలమ్మా, ఒక్క నిమిషం. ఈడేంది కత్తి తీసిండు? ఇంక అసలు ముచ్చట ఎరకైపోయింది. అయింది అయ్యే బాబు, కత్తి కత్తి ఎందుకు తీసా? ఈ నెత్తురుతో సంతకం చేయమ్మా. అబ్బో, ఇది చాలా డబ్బులు ఇచ్చినట్టు ఉంది. అవునా అన్న, ఈ రీచ్ లో ఓవర్ యాక్షన్ చేయాలంటే చాలా కావాలి. ఆగో చూసిర్రా మేడం, మీ అభిమానులు మీ మీద చూపిస్తున్న అభిమానం. ఏ సుభాష్, పోలీసులు పిలిపించు, వీళ్ళని కంట్రోల్ చేయాలి. ఏయ్, ఏంటి ఏంటి న్యూసెన్స్?
అరే ఏంది మేడం గట్లా అంటుర్రు? అమ్మ మేడం ఫ్యాన్స్ ఇగో ఎవరినైనా ఏమనుండ్రి గాని ఫ్యాన్స్ ని మాత్రం ఏమనకుండి. వాళ్ళతో చక్కగా మాట్లాడాలి. తేడాలు వస్తే సుక్కలు చూపిస్తారు మేడం. Shut up. స్వరాజ్యం సదాశివం ఎక్కడ? నాకేం తెలుసు, ఏడునో నాకు తెలియదు. ఏయ్ ఏంటి గోలా? వెళ్ళండి, అవతలకి వెళ్ళండి. అరే గట్లా అంటారేంది మేడం? వాళ్ళు గుస్సా అవుతారు. షటప్ సీను. ఏయ్ ఆ ఆటోగ్రాఫీలో త్వరగా తీసుకుని దూరంగా వెళ్ళి కూర్చోండి. ఓకే ఇదేవండి. అరే మేడం నేను చూసుకుంటా కదా, మీరు పోండి. ఈడ సిగ్నల్ జర చక్కగా ఉండే మేడం, పక్కకు పోయి మాట్లాడుకోండి. హలో 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 హలో. అరే నీకు చెప్తే అర్థం కాదా మేడం? ఈడ సిగ్నల్ ఉంటే జర పక్కకు పోయి మాట్లాడుకోపో. అన్నా మేము హట్ అయ్యా. అరే లైట్ తీసుకోరా బై. వెయ్యన్నా గప్పుడు చప్పుడు చేయకుండా లైట్ తీసుకుంటాం. ఫంక్షన్ అయ్యే వరకు గీ మేడంతో మాటలు పడుకుంటుండాలా? కష్టమవుతుంది. అరే ఊకోరా బై, నేను మేడంతో మాట్లాడతా కదా. ఇగో మేడం జరంత అమౌంట్ ఎక్కువ అడుగుతున్నారు. ఎంత? 1000 రూపీస్. సరే సరే సుభాష్ ఓ 1000 రూపాయలు ఇవ్వు. నువ్విచ్చేదేటి? తీసుకో. వీళ్ళందరినీ ఫంక్షన్ అయినంత వరకు ఉండమను. మళ్ళా మీరు పాలసీ కట్టిస్తారు కదా? 100%. అరే ఇక నాకు వదిలేయండి, మిగతాదంతా నేను చూసుకుంటా కదా. అరే అబౌట్ నటమయూరి కళావతి గారికి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ ఫ్యాన్స్ తో వచ్చిన గొడవే ఇది. ఇట్స్ న్యాచురల్. నటమయూరి కళావతి గారికి అరే ఉర్లుండ్రా. ఈ ఇల్లేటి సప్పుడు చెక్కుడు కూర్చున్నారు. ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తున్నాం కదేటి. శ్రీను మేడం అర్థమైంది అర్థమైంది. అరే ఏం రా అట్లా గమ్మున కూసురేమ్రా? జిందాబాదులు కొట్టుండ్రా బై. ఏంది భోజనాలను? చికెన్ కర్రీ కూడా లేదు. దాని సంగతి వదిలే, కమ్సే కమ్ ఎగ్ పఫ్ కూడా లేదు. అరే నేను చికెన్ బిర్యానీ పెడతా అని చెప్పినా కదరా, అయినా పైసలు తీసుకురు కదరా బై. సప్పట్లు కొట్టుండ్రా బై. కొడతాను లేనా? జల్దీ కూర్చో. సప్పట్ సప్పట్ రే. సైలెన్స్ సైలెన్స్. ఇప్పుడు నటమయూరి నట శిరోమణి శ్రీమతి కళావతి గారికి సన్మాన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా నా ప్రార్థన. ఎవరు అరుస్తున్నారయ్యా? నిశ్శబ్దంగా ఉండమని నువ్వు అరుస్తున్నావు. ముందుగా నటమయూరి కళావతి గారి కుమార్తె ఇన్స్పెక్టర్ కిరణ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. క్షమించాలి మేడం, హత్య జరిగిన ప్రదేశంలో ఉన్నట్టున్నారు. దర్యాప్తు కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. కేక్ కటింగ్ ముందు శ్రీమతి కళావతి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బావా, ఇంకో 5 నిమిషాల్లో నీకు ఫోన్ వస్తుంది. దాన్ని స్టేజ్ మీదకి ఎక్కనివ్వలేదులే, బయటే తిరుగుతుంది. కానీ అది చాలా గట్టిది బావా. సరే, పని పూర్తయ్యాక ఫోన్ చేస్తాను. రండి మేడం. నటమయూరి కళావతి గారికి 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 నటమయూరి కళావతి గారికి. నిశ్శబ్దం.
నిశ్శబ్దం. నేను మీలోంచి వచ్చిందాన్ని. కళావతి మేడం మా కోసం డైలాగ్ చెప్పాలి. తప్పకుండా చెప్తాను. నాకు నువ్వే కాదు, ఎప్పుడూ ఎవ్వరూ పోటీకి రాలేరు. ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. హ, హ, హ. ప్రభాస్ డైలాగ్ చెప్పాలి, మహేష్ బాబు డైలాగ్ చెప్పాలి, ఎన్టీఆర్ డైలాగ్ కూడా చెప్పాలి. మీరు నిశ్శబ్దంగా ఉంటే అందరివి వినిపిస్తాను. లేట్ అయిపోతుంది. కేక్ కటింగ్ చేసి ఆ పోలీస్ దాని కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈవిడేంటి సుత్తేస్తుంది. ముందుగా మహేష్ బాబు డైలాగ్. మీ ఏరియాకి వస్తే సెల్యూట్ చేయకుండా అలా వెర్రు మొక్కలు వేసుకొని చూస్తారేట్రా? నువ్వు ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదా? కొలువులో ఉన్న ఎలకను బయటకు తీసుకురావాలంటే ఏం చేస్తాం? ఉల్లిగడ్డ పెడతాం. ఆ? మీకు కూడా ట్రాన్స్ఫర్ అని ఉల్లిగడ్డనేస్తాను. మీరు కొలువులని ఎలకల్లా బయటకు వచ్చారు. పోలీసు అయ్యుండి చీటింగ్ చేస్తావా? నేనేమన్నా కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నాను అనుకున్నారేట్రా? బోస్టన్ స్కూల్. ఏయ్, నా స్కూల్ సిలబస్ నీకు తెలియదు. ఇప్పటిదాకా నా కెరియర్ లా 24 రాబరీలు చేసిన, 32 మర్డర్లు చేసిన, 42 స్కాములు చేసిన, ఇక కిడ్నాప్లు అయితే అన్లిమిటెడ్. ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years. దిస్ ఈజ్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ రికార్డ్. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. యాక్షన్ ఇంకా గట్టిగా ఉంటది. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొట్టిందట. రే అబ్బాయ్, నీ పద్ధతి మార్చుకోమని చాలా సార్లు చెప్పాను కానీ వెళ్ళలేదు. నీ బెదిరింపులకి భయపడిపోడి టైగర్. పులి పులి పులి. ప్రతి ఓడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఏదో కంపారిజం. ఎలపరం వచ్చేస్తుంది. అయినా నీ డైలాగులు కౌంటర్ వేయడానికి నేను రైటర్ని కాదు, ఫైటర్ని. అయ్య బాబాయ్, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తున్నాయేంటి? ప్రభాస్ డైలాగ్. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజు కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండే. ఎవరైనా వస్తే మాడిపోతారు. వీడిపోతే వాడు, వాడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవరైనా అధికారం కోసం వేగబడితే రేయ్, నా ఏరియాలో ఎవ్వరూ అడుగు పెట్టకూడదు. అప్పలేడు. దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, పూటకో శవం చొప్పున పోటుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పోసుకొని పోటెత్తుతాయి. సూపర్ మేడం, సూపర్. కేక్ కట్ చేద్దరు కానీ రండి. అరే రండి మేడం, కోసాం. కేక్ కట్ చేయడానికి కత్తి లేదు. సుభాష్, వెళ్ళి నైఫ్ తీసురా. చిచి, ఒరే సీన్గా కట్టెలు తీసుకురా. కేక్ కటింగ్కి కత్తి లేదంట మేడం. కేక్ తెచ్చిన వాళ్ళు కత్తి తెలేదా?